శ్రీగురుభ్యో నమః. హరే ఓం. ఈశానా సర్వవిద్యానాం ఈశ్వరా సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సర్వం శ్రీ పరమేశ్వరానుగ్రహడాక్షవలసిద్ధం. ధనుసు రాశి వారికి జూన్ నెలలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారాల్లో నష్టాలు లాభాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏవన్నా ఈ నెలలో మంచి అవకాశం లభించబోతోందా, తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి విషయాలు, కోర్టు సంబంధిత విషయాలు ఈ నెలలో ఏమన్నా మేము జయకేతనం ఎగిరేసే అవకాశం ఉందా అనేటువంటి పూర్తి విషయాన్ని మనం విశదీకరించుకుంటే, ముందుగా ధనుసు రాశి వారు ఈ జూన్ నెలంతా కూడాను కాస్త ఇబ్బందిమైనటువంటి వాతావరణమే ఎక్కువగా గోచరిస్తోంది. అనుకున్న పనులు అవ్వవు, వాయిదాలు పడుతూ ఉంటాయి, చికాకు వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఒక్క అవకాశం కూడా నాకు మంచిగా రావడం లేదే, భగవంతుడిని ఇంకా పరీక్షిస్తున్నాడా, ఇది ప్రశ్నాకాలమా, ప్రశ్నగా ఉండిపోయింది ఏంటి నా జీవితం అనేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఈ నెలలో. రాజకీయ నాయకులకి అద్భుతమైన అవకాశాలు, కేడర్ మిమ్మల్ని గుర్తిస్తుంది, మీకంటూ ఒక ప్రత్యేకమైన పదవిని అయితే ఏర్పాటు చేస్తుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనితో పాటుగా మీరు ఇతర కార్యక్రమాల్లో దిగ్విజయంగా పాల్గొంటూ ఉంటారు. ఇక రియల్ ఎస్టేట్ లోను, స్టాక్ మార్కెట్ లోను ధనాన్ని ఎవరైతే వెచ్చిస్తున్నారో వాళ్ళు కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణాలు ఏర్పడుతున్నాయి. అందులోనూ జూన్ 4వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో కనుక ధనాన్ని ఎవరైతే రియల్ ఎస్టేట్ లోను, స్టాక్ మార్కెట్ లోను పెట్టుకుంటారో వారికి కలిసి వస్తుంది. పూర్వం ఎవరైతే స్టాక్ మార్కెట్ లో పెట్టారో వాళ్ళు నష్టాలను చవి చూసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి తగ్గుతాయి. సమస్య 4 గోడల మధ్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పైగా ధనుసు రాశి వారు ఈ నెలలో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మీ నిర్ణయము ఇబ్బందిదాయకంగా ఉన్నా, మీరు ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలిసినా సరే మీరు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఏదేమైనా కానీ భగవంతుడు పరీక్షిస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు. ఈ నెలలో కూడా నేను ఇలాగే మొండిగా ఎదరికి వెళ్తాను, ఏం జరుగుతుందో చూద్దాంలే, నిండా మునిగిపోయినోడికి లోతేమిటి అనేటువంటి విషయంలో ఎదరగ సాగడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎవరైతే రైతులు పంటలు వేసి వారి యొక్క కోత సమయానికి ఉన్నారో కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తుంది రైతుల విషయంలో. ఈ నెలలో రైతు కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏర్పడుతోంది కాబట్టి, అంత యోగదాయకంగా లేదు కాబట్టి, భూసారాన్ని పెంచుకునేటువంటి మార్గాలను నిర్ణయించుకోవడం చాలా మంచిది. మీ యొక్క భూమిలో సారవంతం అనేది తగ్గడం వల్ల పంట అనేటువంటిది దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఈ నెలలో గోచరిస్తోంది కాబట్టి, రైతు ముఖ్యంగా ముందుగా ఈ నెలలోనే సాయిల్ టెస్టులు చేయించుకోండి. ఇది చెప్పదగ్గ సూచన. పైగా వ్యాపారాలు చేద్దాం అనుకున్నటువంటి వారికి మాత్రం పరోక్షంగా వ్యాపారాలు చేయండి. అది కూడా ప్లాస్టిక్ సంబంధించి కానీ, వాటర్ అంటే శీతల పానీయాలు, ఘనపానీయాలకు సంబంధించినట్టు కానీ చేయండి. ప్లాస్టిక్, ఈ 3 కూడా ధనుసు రాశి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశంగా లభిస్తోంది. ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ఈ నెలంతా కూడాను ఏ పనిలోకి వెళ్దాం అనుకున్నా ఆ పనిలో ఆటంకాలు ఏర్పడడం, ఇది నేను చేయను, నాకు అవసరం లేదు అని దాన్ని విడిచిపెట్టడం, దాంతో కాస్త మానసిక ఒత్తిడిని మీరు తగ్గించుకోవడం జరుగుతుంటుంది. ఆర్థిక పరంగా ధనుసు రాశి వారు వచ్చేటువంటి జూన్ 9వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు తీరకపోగా బయట నుంచి మరి కాస్త అప్పు తెచ్చేటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. హెచ్చులకు వెళ్ళి అనవసరమైనటువంటి ఖర్చులు పెంచుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. పైగా ధనుసు రాశి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి రాకపోగా వస్తుంది అనే భ్రమతో, ఏదో అయిపోతుంది అనేటువంటి విషయంతో మరి కాస్త ధనాన్ని దాని మీద కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ధనాన్ని బినామీ పేరు మీద ఖర్చు పెట్టుకోవడం చాలా మంచిది. ఈ నెలంతా కూడా ధనుసు రాశి వారు అనేకమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉంది. ఇక ఈ ధనుసు రాశి వారు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల గణాంక పరిణామాల ప్రకారంగా ధనుసు రాశి వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది, మంచి అవకాశాలు ఎప్పుడు ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మీకు క్షుప్తంగా వివరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ నెలంతా కూడా ధనుసు రాశి వారు
ప్రతిరోజు దుర్గా సప్తశతి వినండి, లేదా దుర్గా కవచం వినండి. ప్రతిరోజు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తికి కానీ మీ కులదేవతకి కానీ కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తెల్లటి మందార పుష్పాల్ని అమ్మవారికి సమర్పించండి. ఐం శ్రీమాత్రే నమః అనేటువంటి మహామంత్రాన్ని 108 సార్లు పఠించండి. ప్రతిరోజు కూడా ఈ ధనుసు రాశి వారు మెల్లో ఎర్రటి మాలని ధరించుకోవడం చాలా ఉత్తమం. ధనుసు రాశి వారు ఆరావాలి కుంకుమని కానీ లేదా అమ్మవారికి కుంకుమార్చన చేసిన కుంకుమని కానీ వృత్తాకారంగా ధరించండి. సర్వము పరమేశ్వరి కటాక్షం కలుగుతూ ఉంటుంది. సోమవారము అదేవిధంగా గురువారము ధనుసు రాశి వారు ఎరుపు లేదా ఎరుపు వస్త్రాన్ని ధరించడం చాలా మంచిది. ఈ ధనుసు రాశి వారు నిత్యము కూడా దేవీ పారాయణ, దేవీ సప్తసతి, దుర్గాదీప కవచము ఇటువంటి దేవతామూర్తి దుర్గాదేవికి సంబంధించినటువంటి నామాలు చదువుకుంటూ ఉండడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. మిమ్మల్ని జగదాంబిక ఎల్లవెల్లా రక్షిస్తూ ఉంటుంది.